అందరికీ నమస్కారం అండి. వ్యాప్తిం గొందకవగవక ప్రాప్తం బగులేశమైన 10,000 తృప్తిం చెందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. 10 రూపాయలు దొరికితే 10 రూపాయలతోనే తృప్తి పడాలట. 1,00,000 రూపాయలు దొరికితే 1,00,000 రూపాయలతో తృప్తి పడాలట. రూపాయి దొరికిందనుకోండి, రూపాయితోనే తృప్తి పడాలట. ఎవరైతే ఆ విధంగా తమకు దక్కిన దానితో తృప్తి పడడం అనేటటువంటిది చేస్తారో వాళ్ళు ఏ లోకంలోనైనా రాణించగలుగుతారట. అలా తృప్తి చెందినటువంటి మానవుడు 14 లోకాల దగ్గరకు వెళ్ళినప్పటికీ కూడా ఎక్కడా వాళ్ళకి తృప్తి అనేటటువంటిది లభించదట. ఆశకి అంతమనేటటువంటిది ఉండదటండి. అలాగే కోరికలు గుర్రాల్లా పరిగెడతాయట. గుర్రాల్లా పరిగెట్టడం అంటే అక్కడ అర్థం ఏంటంటే, ఒక కోరిక తీరంగానే మరొక కోరిక, మరొక తీరంగానే మరొక కోరిక, మరొక కోరిక తీరంగానే ఇంకొక కోరిక, అలా ఒకటి దాన్ని ఒకటే ఒకటి పుడుతూనే ఉంటాయి. ఇవాళ సైకిల్ కొనుక్కుందాం అనుకోండి, రేపు బండి కొనుక్కోవాలనిపిస్తుంది. ఎల్లుండి కారు కొనుక్కోవాలనిపిస్తుంది. అవతల ఎల్లుండి ఏరోప్లేన్ కొనుక్కోవాలనిపిస్తుంది. ఆ అవతల నుండి సీఎం అవ్వాలనిపిస్తుంది. ఆ అవతల నుండి పిఎం అవ్వాలనిపిస్తుంది. ఈ కోరికలు అలా పెరిగిపోతూనే ఉంటాయి. దానికి అంతు అదుపు అనేటటువంటిది ఉండదు. అందుకనే అరిషడ్ వర్గాలను ఎప్పుడు కూడా నియంత్రణలో ఉంచగలిగినటువంటి మానవుడు ఆనందంగా బ్రతికేస్తాడట. దాని గురించి చెప్తున్నాడు ఇక్కడ వామనుడు. ఏమని చెప్తున్నాడయ్యా అంటే, ఆశాపాసము తా నిడుపు కడున్నిడుపులేదంతంబు రాజేంద్ర వారాసి ప్రావృత మేధిని భూవలయ సామ్రాజ్యంబు చేకూడియం కాసిన్ పొందిరిగాక వైన్యగ బుకాంతాదులు అన్నర్ధ కామాసన్ పాయగ నిర్పిరే నిజమును నిజాశాంతంబులం చూసిరే. చూడండి చక్కగా చెప్పాడు. ఆశాపాశము తా కడున్నిడుపులేదంతంబు రాజేంద్ర వారాసి ప్రావృత మేధిని వలయ సామ్రాజ్యంబు చేకూరియం కాసిం పొందిరిగాక వైన్య గయ భూకాంతాదులు అన్నర్ధ కామాసన్ పాయగ నేర్పిరే మును నిశాశాంతంబులం చూసిరే. ఆశ అనేటటువంటిది తాడు లాంటిదటండి. అంతము లేనటువంటి తాడు లాంటిదన్ను. అనంతమైనటువంటి తాడది ఆశ అనేటటువంటి భావం. ఆ ఆశ అనేటటువంటి అంతము లేనటువంటి తాడుకి మనం దాని వెనకాలే వెళ్ళిపోకూడదట. ఎక్కడ ఒక చట మనం బ్రేక్ వేసుకోవడం అనేటటువంటిది చేయాలి. కాబట్టి ఆశకు అంతం అనేటటువంటిది లేదు. ఆశాపాసము తా కడున్నిడుపులేదంతంబు రాజేంద్ర వారాసి ప్రావృత మేదిని వలయ సామ్రాజ్యంబు చేకూడియం కాసింబందిరిగాక గైన్యగయ భూకాంతాదులు. వైన్యుడు గయుడు అనేటటువంటి ఇద్దరు చక్రవర్తులు, ప్రజాపతులు ఇద్దరు కూడాను లోకాలన్నిటినీ కూడా జయించారు. అలాగే సముద్రమే హద్దుగా కలిగినటువంటి భూభాగాన్ని అంతటిని కూడా పరిపాలించడం అనేటటువంటిది చేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళు తృప్తి అనేటటువంటిది పడలేదట. అందుకనే మోక్షం అనేటటువంటిది పొందలేకపోయారు. కాబట్టి ఆశకు ఫుల్ స్టాప్ పెట్టడం అనేటటువంటిది చేయాలి. ఆశకు అంతం అనేటటువంటిది ఏదో ఒక సమయంలో మనం నియంత్రించాలి. ఆ ఆశ అనేటటువంటి పాశాన్ని నియంత్రించుకోగలగాలి. ఎవరైతే అలా నియంత్రించుకోగలుగుతారో వాళ్ళు అన్నింటా రాణించగలుగుతారు. అటువంటి స్థితికి మనం ఎదగడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పేసి చెప్తున్నారండి ఇక్కడ. ఆశాపాశము తా కడున్నిడుపులేదంతంబు రాజేంద్ర వారాసి ప్రావృత మేధిని వలయ సామ్రాజ్యంబు చేకూడియం కాసిన్ పొందిరిగాక వైన్యగయ భూకాంతాదులు అన్నర్ధ కామాసన్ పాయగ నేర్పిరే మును నిజాశాంతంబులం చూసిరే. ఏమి చేయలేకపోయారు వాళ్ళు ఎటువంటి మోక్షాన్ని పొందలేకపోయారు. అలాగే సాయుధ్యాన్ని పొందలేకపోయారు. ఎందుకని? వాళ్ళ మనసులలో ఇంకా కోరికలు అనేటటువంటివి వస్తున్నాయి.
ఇంకా పుడుతూనే ఉన్నాయి కోరికలు. మొత్తం భూమిని అంతటినీ కూడాను వాళ్ళు స్వాధీనం చేసుకొని పరిపాలించినప్పటికీ కూడా ఇంకా ఏదో చేయాలి, ఇంకా దేన్నో పరిపాలించాలి అనేటటువంటి భావనతో ఉండిపోయారు వాళ్ళు. అందుకని వాళ్ళ మనసులలో ఆ కోరికలు ఉండబట్టే వాళ్ళు మోక్షాన్ని అనేటువంటిది పొందలేకపోయారు. కాశీకి చేరడం అంటే మోక్షాన్ని పొందడం అనే అర్థం అండి. అక్కడ కాశీకి చేరడం అంటే మోక్షగాములు కావడము అని అర్థం. కాబట్టి కోరికలు అనేటటువంటి అనంతములు, ఆశ అనేటటువంటిది అంతము లేనటువంటిది. ఆ రెండింటిని అర్షడ్ వర్గాలలో ఉంటుంది కదండి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనేటటువంటివి. ఆ మొట్టమొదటిదే కామం. కామం అంటే కోరిక అని అర్థం. కోరిక అంటే ఆశతో కూడినటువంటి దాన్నే కోరిక అంటాం. మనకు ఆశ తీరిందనుకోండి, ఆనందమే ఆనందం. ఆశ తీరలేదనుకోండి, దుఃఖమే దుఃఖం. మనం అనుకున్నది నెరవేరితే ఆనందం, మనం అనుకున్నది నెరవేరకపోతే దుఃఖం. ఈ రెండింటినీ ఎవరైతే సమం చేసుకోగలుగుతారో వారు నిజమైనటువంటి మహానుభావులు. అదే చెప్తున్నాడు అన్నమాట ఇక్కడ. ఆశాపాశము తా కడున్ నిడుపులేదంతంబు రాజేంద్ర వారాసి ప్రవృత మిథినీ వలయ సామ్రాజ్యంబు చేకూడియం. వారాసి అంటే వా అంటే నీరు అని అర్థం అండి. వారి అంటే నీరు అని అర్థం. నీటితో నిండినటువంటిది సముద్రం. ఆ సముద్రం అంతటి సామ్రాజ్యాన్ని సంపాదించినప్పటికీ కూడా సముద్రమునే అద్దుగా కలిగినటువంటి సామ్రాజ్యాన్ని పొందినప్పటికీ కూడా వారిలో తృప్తి అనేటటువంటిది లేకుండా పోయిందట. వారాసి ప్రావృత మేధిని వలయ సామ్రాజ్యము చేకూడియం కాశీం పొందిరిగాక వైన్యగయ భూకాంతాదులు. వైన్యుడు, గయుడు అనేటటువంటి ఆ రాజులు, భూకాంతుడు అంటే రాజు అని అర్థం. వాళ్ళందరూ కూడాను ఎటువంటి తృప్తి పొందలేకపోయారట. అందుకనే కాశీం పొందిరిగాక వైన్యగయ భూకాంతాదులు అన్నర్థకామాసన్ పాయగా నేర్పిరే మును నిజాశాంతంబులను చూసరే అని అంటున్నాడు. కాబట్టి నాయన ఆశక అనేటటువంటిది అంతు అనేటటువంటిది లేదు. ఆ అంతులేనటువంటి ఆ పాశము వెనుక మనం పరిగెట్టకూడదు. మనము మన మనస్థితి ఎలా ఉండాలయ్యా అంటే, చిన్న కోరిక తీరగానే అబ్బా ఆనందం అనుభవించాలట. ఇంకా ఏదో కావాలి అనేటటువంటి భావనను పెంపొందించుకోకూడదట. అలా పెంపొందించుకుంటే ప్రయోజనం అనేటటువంటిది ఏమీ ఉండదు అని చెప్తున్నాడు. అలాగే ఈ లోకంలో పూజ్యుడెవడయా అంటే ఉన్నదానితో తృప్తి పడేటటువంటి వాడు పూజ్యుడట. సంతుష్టుడి మూడు జగంబుల పూజ్యుండు సంతోషికెప్పుడు జరుగు సుఖము సంతోషి కాకుంట సంసార హేతువు సంతసంబును ముక్తి సతియు దొరకు పూట పూటకు జగంబుల యదృశ్యాలాభతుష్టిని తేజంబు దొస పెరుగు పరిశోషహీనత ప్రభచెడిపోవును జలధారణ నలంబు చలని సమయునట్లు నీవు రాజువనచు నిఖిలంబు అడుగుట తగవు కాదు నాకు తగిన కొలది ఏను వేడుకొనిన ఈ పదత్రయంబును చలదనకయింబు చాలు చాలు. నీకు అది ఇస్తాను ఇది ఇస్తాను అన్నాడు కదండి బలిచక్రవర్తి. నాకు ఏం అక్కర్లేదయా, నేను అడిగినటువంటి 3 అడుగులు ఇస్తే చాలు, దాంతోనే నేను తృప్తి పడతానన్నాడట. చూడండి, సంతుష్టుడి 3 జగముల పూజ్యుండు. తృప్తిపడినటువంటి వాడు 3 జగములలో కూడా పూజించబడతాడట. సంతోషికి ఎప్పుడు జరుగు సుఖము, ఆనందం కలుగుతుందట, ఎప్పుడు సుఖంగానే ఉంటాడట వాడు. సంతోషి కాకుంట సంసార హేతు, సంతోషం లేకపోతే అది సంసార హేతువుకే దారితీస్తుందట. అంటే సంసార సాగరమును ఈదడంలో ఎన్ని కష్టాలు అనుభవిస్తాడో తృప్తి లేనటువంటి వాడు కూడా అన్ని కష్టాలను అనుభవిస్తాడు అనేటటువంటిది ఇక్కడ అర్థం అన్నమాట. సంతోషి కాకుంట సంసార హేతువు సంతసంబును ముక్తి సతీయు దొరకు. ఆనందము, మంచి ముక్తి అనేటటువంటి భార్య లభిస్తుందట. అంతకంటే ఇంకేం కావాలంటే మానవుడు అనేటటువంటి వాడికి జీవము అనేటటువంటి దానికి మోక్షాన్ని మించినటువంటి కోరిక మరొకటి లేదు. మోక్షము అంటే జన్మరాహిత్యము అని అర్థం.
జన్మరాహిత్యము అంటే మరుజన్మ లేకపోవటము అని అర్థం. మానవుడు 86 లక్షల జీవరాశులలో 85,99,999 జీవరాశులుగా పుట్టి ఆ ఆయా జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఫలితంగా మానవుడిగా పుట్టడం అనేటటువంటిది చేస్తాడట. కాబట్టి మానవ జన్మ ఉత్కృష్టమైనటువంటి జన్మ, గొప్ప జన్మ, ఎవరికి లభించినటువంటి జన్మ. ఈ జన్మలో మంచి పనులు చేశామనుకోండి, మనం భగవంతుని చేరుకుంటాం, మోక్షాన్ని పొందగలుగుతాం. ఈ జన్మలో కూడా ఇంకా తహతహలాడామనుకోండి కోరికలతో, ఏమవుతుంది? మళ్ళీ ఈ 84 లక్షల జీవరాశులుగా పుట్టవలసిందే. అలా చెప్తున్నాడు అనమాట ఇక్కడ. సంతోషి కాకుంట సంసార హేతువు సంతసంబున ముక్తి సతీయుదొరకు పూట పూటకు జగంబుల దృశ్యాలాభతుష్టిని తేజంబు దశ పెరుగు. అలాంటి వాడికి ప్రతి పూటకి ప్రతిరోజుకి కూడాను గొప్ప తుష్టి పుష్టి పొందగలుగుతాడట. పరితోషహీనత ప్రభ చెడిపోవును జలధార నలనంబు సలరినట్లు. నీటితో నిప్పుని ఏ విధంగా ఆర్పివేస్తామో అలాగే సంతోషం లేకపోతే మనలో ఉండేటటువంటి తేజస్సు కూడా తగ్గిపోతుందట. ఏంట్రా మొహం అలా మార్చుకొని ఉన్నామంటారు. అంటే మనం దుఃఖంలో ఉన్నామని అర్థం. ఆ దుఃఖాన్ని వదిలిపెట్టగలిగితే సంతోషాన్ని పొందగలుగుతామంట. సంతోషాన్ని పొందగలిగితే తేజస్సు అనేటటువంటిది దాని అంతటే వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడాను ముఖం మార్చుకొని ఉండడానికి, అలాగే ఏదో కోల్పోయాను అన్నట్లుగా ఉండడానికి ప్రయత్నించకూడదట. దాని అంతటికి కారణం ఏమిటంటే కోరికలే. గౌతమ బుద్ధుడు చెప్పాడని చెప్పుకున్నాం కదండి. ఈ సృష్టి మొత్తములో దుఃఖానికి కారణము కోరికలే అని చెప్పేసి అని అంటాడు. అలా అని ఇంకేమన్నాడో చూడండి. నీవు రాజువనుచు నిఖిలంబు అడుగుట తగవు కాదు నాకు తగిన కొలది. నీవు రాజువని, చక్రవర్తివని, 7 14 లోకాలకి అధిపతివని నిన్ను పెద్ద పెద్ద కోరికలు అడగడం అనేటటువంటిది ధర్మము కాదు. తగవు అంటే న్యాయము అని అర్థం, న్యాయం కాదు. అలా నేను అడగడం లేదు కాదు. కాబట్టి నాకు తగినది నేను అడిగాను, కొద్దిగానే అడిగాను, నాకు కావాల్సినంతవరకే నేను అడిగాను. ఏను వేడుకొనిన ఈ పదత్రయమును చాలదనకయిమ్ము చాలు చాలు. నేను అడిగినటువంటి ఈ పదత్రయం 3 అడుగుల నేలని దానంగా ఇవ్వయ్యా చాలు, అదే నాకు చాలు అని అన్నాడట. నీవు రాజువనచు నిఖిలంబు అడుగుట తగవు కాదు నాకు తగిన కొలది. ఏను వేడుకొనిన ఈ పదత్రయమును చాలదనకయిమ్ము చాలు చాలు. ఇలా మాట్లాడుతున్నాడట వామనుడు బలిచక్రవర్తితో. బలిచక్రవర్తి వామనుల యొక్క సంభాషణని చాటుగా కూర్చొని వింటున్నాడట. ఎవరయ్యా అంటే రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుడు. వింటూ ఏమిటి ఈయనేమో రాజ్యాలు ఇస్తానంటున్నాడు, లోకాన్ని రాసిస్తానంటాడు, ధనకనక వస్తువాహనాలు ఇస్తానంటున్నాడు, గుర్రాలు ఏనుగులు అన్నీ కూడా ఇస్తానంటున్నాడు. అవన్నీ నాకెందుకయ్యా, నాకు అక్కర్లేదు, నాకు 3 అడుగులు చాలను ఈ బొడ్డోడు అంటున్నాడు. ఏంటి కథ అని చెప్పేసి ఒకసారి ఆయన దివ్య దృష్టితో చూశాడట. వెంటనే ఆయనకి ఒక షాక్ తగిలిందటండి. అమ్మో, ఈ వచ్చినటువంటి వాడు సామాన్యుడు కాడు, వీడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. రాక్షస వంశాన్ని, రాక్షస రాజు అయినటువంటి బలి చక్రవర్తిని మట్టి కరిపించడానికి వచ్చినటువంటి వాడు. కాబట్టి వీడికి ఈ 3 అడుగుల నేలని ఇవ్వకుండా చేయాలి అని చెప్పేసి అనుకున్నాడట. వెంటనే తన చక్రవర్తి అయినటువంటి బలిని పిలిచి, నాయనా నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అన్నాడట. ఏమంటున్నాడు చూడండి. ధనుజేంద్ర, రాక్షసరాజు అయినటువంటి బలి చక్రవర్తి,
ఈతండు ధరణీషుండు కాడు. ఇతడు ధరణీషుడు కాదు, బ్రాహ్మణ బాలుడు కాదు వీడు. కాబట్టి ఈతడు ధరణీషుండు కాడు. ధరణీషుడు అంటే దేవతలు లోకాలన్నిటినీ పరిపాలించడానికి ఉంటారట, భూమి మీద పరిపాలించడానికి ఉన్నటువంటి వాడు బ్రాహ్మణుడట. అలా బ్రాహ్మణుడు కాదు. దేవ కార్యంబు సాధించు కొరకు, దేవతల యొక్క కార్యాన్ని నిలబెట్టడం కోసం హరి విష్ణుడు అవ్యయుండు అతిథి గర్భంబునం కశ్యపసూనుడై కలిగే. వీడు సామాన్యుడు కదయా, శ్రీ మహావిష్ణువే. చ్యుతి లేనటువంటి వాడు ఆయన. దేవతల తల్లి అయినటువంటి అదితి గర్భములో కశ్యప ప్రజాపతికి కుమారుడుగా పుట్టాడయా ఆయన. అక్కట అయ్యయ్యో ఎరుగకి తని కోర్కెనిచ్చేదనంటివి. ఆ విషయం తెలియసుకోకుండా అతని కోరిక తీర్చేస్తానని నేను మాట ఇచ్చేశావు. దైత్య సంతతికి ఉపద్రవము వచ్చు. నీ రాక్షస జాతికి అంతటికి కూడా ఉపద్రవం వచ్చేస్తుందయా. అందరూ కూడా చంపబడతారు, నాశనమైపోతారు, నువ్వు కూడా నాశనం అయిపోతావు అని చెప్తున్నాడు అనమాట. నీ లక్ష్మి తేజంబు నెలవు ఐశ్వర్యంబు వంచించి పంచించి ఇచ్చుదా వాసవునకు. చూడండి, ధనుజేంద్ర ఈతండు ధరుణీశ్వరుండు కాడు. దేవకార్యంబు సాధించు కొరకు హరి విష్ణుడవ్యయుండు అతిథి గర్భంబునం కశ్యపసూనుడై కలిగే. అకట ఎరుగకి ఈతని కోర్కెనిచ్చెదనంటివి. దైత్య సంతతికి ఉపద్రవము వచ్చు. నీ లక్ష్మి తేజంబు నెలవు ఐశ్వర్యంబు వంచించి ఇచ్చు దా వసవునకు. నీ దగ్గర ఉండేటటువంటి లక్ష్మీదేవిని, నీ యొక్క తేజస్సుని, నీ యొక్క నివాస స్థలమైనటువంటి రాక్షస రాజ్యాన్ని, అలాగే ఐశ్వర్యాన్ని, అలాగే వీటిని అన్నిటినీ కూడాను మోసముతో ఈ శ్రీ మహావిష్ణువు హరి అన్నిటినీ దోచేసి ఆ ఇంద్రునికి అప్పచెప్తాడయా. కాబట్టి నీవు ఈ దానము మాత్రం చెయ్యొద్దని అంటున్నాడు అనమాట. మనసి జగములెల్ల మూడు పాదంబుల అఖిల కాయుండగుచు అక్రమించు. సర్వధనము విష్ణు సంసర్జనము చేసి పడుగు పదికి నెట్లు బ్రతికి నీవు. మొత్తం మనసి జగములెల్ల మూడు పాదంబుల, ఈ జగాలన్నింటినీ కూడా మూడు పాదాలతో నింపేస్తాడయా వీడు. సామాన్యుడు అనుకుంటున్నావా? అప్పుడు నువ్వు ఎక్కడుంటావో ఒకసారి ఆలోచించు. సర్వధనము విష్ణు సంసర్జనము చేసి పడుగు పదికినట్లు బ్రతికదీవు. అప్పుడు నువ్వు ఇంకెలా బ్రతికుంటావు? మూడు లోకాలను కూడా మూడు పాదాలతో నొక్కేస్తాడు ఆయన. ఇంకా నీ పరిస్థితి ఏమిటి ఒకసారి ఆలోచించుకో అన్నాడట. ధనుజేంద్ర ఈతండు ధరణీశురుండు కాడు. దేవకార్యంబు సాధించు కొరకు హరి విష్ణుడవ్యయుండతిథి గర్భంబున కశ్యపసునుడై కలిగే. అకట ఎరుగకి తని కోర్కెనిచ్చెదవంటివి. దైత్య సంతతికి ఉపద్రవము వచ్చు. నీ లక్ష్మీ తేజంబు నెలవు ఐశ్వర్యంబు వంచించి ఇచ్చుదా వాసదునకు. ఈ శ్రీ మహావిష్ణువు నీ సర్వస్వాన్ని కూడా దొంగిలించి మోసంతో దుబ్బేసి ఆ దేవతల రాజైనటువంటి ఇంద్రునికి సమర్పించబోతున్నాడయా. ఒక్కసారిగా ఈ బాలుడైనటువంటి ఈ వామనుడు మూడు పాదములతో మూడు లోకాలని కూడా ఆక్రమించేసి వ్యాపించగలిగినటువంటి శక్తి సంపన్నుడు. అప్పుడు నువ్వు ఎక్కడుంటావో ఒకసారి ఆలోచించుకోవయ్యా అన్నాడంట. ఒక పాదంబు భూమియు ఒక్కడ ద్రివిధంబు ద్రొక్కియున్నతమూర్తిన్
దిక్కులు గగనము తానే వెక్కసమయ్యున్న నిందు వెడలదు చెప్పుమా. ఒక పాదముతో భూమిని, ఒక పాదములో ఆకాశాన్ని, అలాగా మొత్తాన్ని కూడా ఆక్రమించేస్తాడయ్యా. ఆకాశాన్ని, భూమిని మొత్తాన్ని ఆక్రమించేస్తాడు. అప్పుడు నువ్వెక్కడికి వెళ్తావు చెప్పు, ఎక్కడుంటావు చెప్పు. కాబట్టి వీడికి ఈ 3 అడుగుల నేలని మాత్రము ఇస్తే పతనమైపోతావు అని అన్నాడట. అనేసరికి అప్పుడు ఏమన్నాడంటే, మనం చేసేటటువంటి దానము కానీ అది మనకి కీడు కలిగిస్తుంది అనుకోండి, ఆ దానం చేయక్కర్లేదు. ఇస్తానన్నా కూడా ఇవ్వక్కర్లేదు. ఒక దానం మనం చేసేటప్పుడు ఆ దానం ఇవ్వడం ద్వారా మనకి కీడు కలుగుతున్నట్లయితే ఆ దానము ఇస్తానన్నప్పటికీ కూడా ఇవ్వక్కర్లేదట. ఇస్తేనే పాపం అవుతుందట, ఇవ్వకపోతేనే పుణ్యం అనేటటువంటిది వస్తుందట. కాబట్టి ఇస్తానని ఇవ్వకుంటే ఎలాగూ అనేటటువంటి ఆలోచన నువ్వు చేస్తావేమో. ఏ దానము వలన మనకి కీడు కలుగుతుందో ఆ దానము ఇవ్వకుండా ఉంటేనే మంచిది. కాబట్టి నీవు ఈ 3 అడుగుల నేలని దానంగా ఇవ్వద్దయ్యా అని చెప్పేసి ఆ శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి చెప్పడం అనేటటువంటిది చేశాడట. ఆయన ఇంకో మాట కూడా చెప్పాడండి, మనం అసత్యం ఆడుతున్నామనే భయం కూడా అక్కర్లేదు. ఎందుకంటే అది నీకు, నీ జాతికి, నీ తేజస్సుకు, నీ సంపదలకు అన్నింటికీ కూడా కీడు కలిగించేటటువంటి దానం అది. కాబట్టి అటువంటి దానాన్ని ఇవ్వక్కర్లేదు. మరి మాట ఇచ్చి తప్పడం అనేటటువంటిది అసత్యం అవుతుంది కదా. మరి అసత్యం అనేటువంటి పాపము నాకు చుట్టుకుంటుంది కదా అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో. అలాగేమక్కర్లేదు. కొన్ని సమయంలో విపత్కర పరిస్థితులలో మనం అబద్ధం ఆడవచ్చాయా, దాని వలన పాపం ఏమీ రాదు అని చెప్పేసి శుక్రాచార్యుడు చెప్తున్నాడు అనమాట. వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్త మానభంగమందు చకిత కోకులాగ్ర జన్మరక్షణమందు పొంకవచ్చు నఘము పొందదదిపా. ఈ చోట్లలో అబద్ధం ఆడినా అది పాపం అవ్వదట. ఎక్కడ? వారి జాక్షులందు, ఆడవారి దగ్గర అబద్ధాలు ఆడొచ్చట. ఆడవాళ్ళ దగ్గర అబద్ధాలు ఆడవచ్చట. వైవాహికములందు, వివాహాది శుభకార్యాలలో కూడా మనం అబద్ధాలు చెప్పవచ్చట. 100 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయమన్నారు కదండి పూర్వీకులు. ఇప్పుడు 1,00,000 అబద్ధాలు చెప్పి మనం ఒక పెళ్లి చేసేస్తున్నాం. ప్రాణవిత్తమాన భంగమందు, ప్రాణానికి హాని కలిగినప్పుడు, మన డబ్బు పోతున్నటువంటి సమయంలో, మన అభిమానానికి భంగం కలుగుతున్నటువంటి సమయంలో మనం అబద్ధం ఆడవచ్చట, తప్పులేదట. బొంకవచ్చు అఘము పొందదదిపా. అఘము అంటే పాపము అని అర్థం. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో మనం అబద్ధం ఆడచ్చు, దానివల్ల ఎటువంటి పాపము మనకి రాదు. కాబట్టి ఇది ఇప్పుడు నువ్వు ఇస్తానన్నటువంటి ఈ 3 అడుగులు ఆ బాలునికి, ఆ వామనునికి ఇస్తానన్నటువంటి 3 అడుగులు ఉన్నాయే, అవి ఇవ్వడం ద్వారా నీ వంశము, నీ జాతి, నీ సంపదలు, నీవు, నీ రాజ్యము అంతా కూడాను నాశనం అయిపోతుంది. కాబట్టి అది నీకు నష్టాన్ని కలిగించేటటువంటిది. ఆ నష్టాన్ని కలిగించేటటువంటి దానాన్ని ఇస్తానని చెప్పినప్పటికీ కూడాను ఇవ్వకపోవడమే మంచిది. ఇవ్వకపోవడం వలననే పుణ్యం అనేటటువంటిది వస్తుంది అని చెప్పేసి శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో చెప్పడం అనేటటువంటిది చేశాడట. ఇంకేం చెప్తున్నాడో చూడండి. కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపుము, ఈ కుబ్జుండు విశ్వంబరుండు అలతిందోడు త్రివిక్రమస్ఫురణవాడై నిండు బ్రహ్మాండమున్ కలడే మాన్పనకండు నా పలుకులాకర్ణింపు కర్ణంబులన్ వలది దానము గీనమున్ పనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. కులమున్, నీ రాక్షస కులాన్ని, రాజ్యమున్, నీ రాక్షస రాజ్యాన్ని, అలాగే తేజమున్, నీ యొక్క గొప్పతనాన్ని నిలబెట్టుకో. ఈ కుబ్జుడు అంటే పుట్టివాడు అని అర్థం.
వామనుడు కదా, పుట్టిమానుడు కదా. ఈ కుబ్జుండు ఈడెవడనుకున్నావు? బ్రాహ్మణ బాలుడు అనుకుంటున్నావేమో నువ్వు. విశ్వంభరుండు, విశ్వాన్నంతటినీ కూడా తనలో దాచుకున్నటువంటి వాడు. అలా తింబోడు, నిజంగా నువ్వు ఇచ్చినటువంటి 3 అడుగులని కొలత కొలుచుకొని ఆ 3 అడుగులు తీసుకొని వెళ్ళేటటువంటి వాడేం కాదు, అంత తేలిగ్గా వెళ్ళేవాడు కాదు వీడు. త్రివిక్రమై స్మరణవాడై నిండు బ్రహ్మాండము. ఒక్కసారిగా త్రివిక్రముడై 3 లోకాలను ఒక్కసారిగా ఆక్రమించినటువంటి వాడై బ్రహ్మాండమంతటిని కూడా ఆక్రమించగలడు. అటువంటి సమయమున కలడే మాన్పన్నకండు, ఆ విధంగా లోకాలన్నింటినీ కూడా ఆక్రమించు పెరిగిపోతున్నటువంటి ఈ వామనుణ్ణి కలడే మాన్పన్నకండు, వాడిని ఆపగలిగినటువంటి శక్తి ఎవరికైనా ఉంటుందా? నా పలుకుల కర్ణింపు కర్ణంబులన్, నేను చెప్పేటటువంటి మాటలు శ్రద్ధ పెట్టి వినవయ్యా అంటున్నాడు. చెవులతో కాక నోటితోనో ముక్కుతోనో కళ్ళతోనో వింటామండి. నా పలుకులు ఆకర్ణింపు కర్ణంబులను, చెవులతో వినవయ్యా అంటున్నాడు. అంటే శ్రద్ధ పెట్టి విను అని అంటున్నాడు అన్నాడు. నా పలుకుల ఆకర్ణింపు కర్ణంబులన్ వలదీదానము గీనం పనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమ. ఈ దానము గినము నువ్వేమి వక్కర్లేదయా, ముందు వీడిని ఎక్కడి నుంచి బయటికి పంపించేసాయి, అదే నేను కోరుకుంటున్నాను అన్నాడట శుక్రాచార్యుడు. గురువు కదండి పాపం. గురువుకి, ఏ జాతి గురువుకి ఆ జాతిని కాపాడుకునేటటువంటి లక్షణం ప్రధాన లక్షణం అట. ఇక్కడ రాక్షస జాతి గురువు శుక్రాచార్యుడు కాబట్టి రాక్షస జాతిని అంతటినీ కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే రాక్షస రాజు అయినటువంటి బలిచక్రవర్తిని కూడా కాపాడుకోవాల్సినటువంటి పని ఆయనదే. అందుకని చెప్తున్నాడు అనమాట. కులమున్ రాజ్యము తేజము నిలుపుము ఈ కుబ్జుండు విశ్వంభరుండు అలతిన్బోడు త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండము కలడే మాన్పనకండు నా పలుకుల ఆకర్ణింపు కర్ణంబులను వలదీ దానము గినం పనుపుమా వర్ణిన్ వధాన్యోత్తమా. గొప్ప దానము గొడుగము కలిగినటువంటి వాడా ఓ బలిచక్రవర్తి, నీ రాజ్యమును కాపాడుకోవలసినటువంటి సమయం వచ్చింది, నీ కులమును కాపాడుకోవలసినటువంటి సమయం వచ్చింది, నీ యొక్క గొప్పతనాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం వచ్చినది. నీ దగ్గరకు వచ్చి దానంగా స్వీకరించడానికి 3 అడుగులు దానంగా స్వీకరించడానికి వచ్చినటువంటి పొట్టివాడు, ఈ బ్రాహ్మణ బాలుడు నిజంగా బ్రాహ్మణ బాలుడు కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. ఆయన నిన్ను, నీ రాజ్యాన్ని, నీ వంశాన్ని, నీ తేజస్సుని అంతటినీ కూడా నాశనం చేయడానికి వచ్చాడయ్యా. కాబట్టి అతడు ఎప్పుడైతే నువ్వు 3 అడుగులు నేలని ఇచ్చేసావో వెంటనే ఆ 3 అడుగులతో 3 లోకాలని ఆక్రమించగలుగుతాడు. అప్పుడు నీ పరిస్థితి ఏమిటి? అలా ఆక్రమిస్తున్నటువంటి సమయమున ఆయనని ఆపగలిగినటువంటి శక్తి ఎవరికీ లేదు, ఏ లోకంలో ఉన్నటువంటి దేవతలకు కూడా లేదు. కలడే మాన్పనకండు నా పలుకుల కర్ణింపు కర్ణంబులన్ వలది దానము గినము పనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా. గొప్ప దానగుణము కలిగినటువంటి ఓ బలిచక్రవర్తి, నీవు అనుకున్నటువంటి ఈ పనిని మాత్రం ఇప్పుడు ఆపేశాయి. ఈ బ్రాహ్మణ బాలుడికి 3 అడుగుల నేలని ఇచ్చావంటే నువ్వంతా కూడాను, నీ దేశము, నువ్వు, నీ ప్రజ, నీ జాతి అంతా కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి 3 అడుగుల నేలని ఇవ్వద్దయా అని చెప్పేసి అన్నాడట శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో. బలిచక్రవర్తి ఏమన్నాడు? నాయనా, నిన్న మొన్నటి వరకు నువ్వే కదా దానం చేయి, దానం చేయి, దానం చేయి, దానం చేయి, దానం చేయి అన్నావు, దానం చేస్తేనే పుణ్యం వస్తుందన్నావు. ఉడుగని వ్రతముల క్రతువుల పొడగన జననట్టి చదువు పొడవున గురుచై అడిగెడనది అన్నపోటికి ఎడరాదే మహానుభావ ఇష్టార్థములు అంటాడు. నువ్వే కదయా నిన్న మొన్నటి వరకు దానం చేయవయ్యా, యాగం చేస్తున్నావు, యజ్ఞం చేస్తున్నావు, కాబట్టి దానం చేస్తే దాని యొక్క ఫలితం వస్తుంది అని నువ్వే కదా చెప్పింది. మరి ఇప్పుడేమిటి దానం ఇవ్వద్దంటావు? మాట ఇచ్చిన తర్వాత మాట తప్పడం అనేటటువంటిది నేను ఎప్పుడన్నా చేశానా? నేను మాటకి కట్టుబడినటువంటి వాడిని. మాటకి కట్టుబడడం అంటే మాటను రాసుకొని దాని చుట్టూ
మన చుట్టూ మాటను రాసుకుని దానిలో కూర్చోవడం కాదు, మాటను నిలబెట్టుకోవడం, మాటని నెరవేర్చడం అనేటటువంటిది కావాలి. అటువంటి నువ్వు చెప్పినటువంటి మాటలే కదా నువ్వు ఇప్పుడు నేను నెరవేరుస్తుంది. యాగం చేస్తే యజ్ఞం చేస్తే దానం ఇవ్వాలయ్యా తప్పకుండా అన్నావు, అదే చేస్తున్నాను నేను, మరి ఇప్పుడు ఇవ్వద్దంటావేమిటి నీవు అని పలు రకాలుగా శుక్రాచార్యుణ్ణి ప్రశ్నించి బలిచక్రవర్తి ఏం చేశాడు అనేటటువంటి దాని గురించి మనం రేపటి విషయంగా చెప్పుకుందాం. స్వస్తి.